శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను మనము చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా తప్పులు ఒప్పులు అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. నారద మహర్షి వ్యాస మహర్షికి చెబుతూ ఉన్నారు, అయ్యా, హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యము బంగారు కమలాలతో కలహంస పంక్తులతో శోభాయమానమైనటువంటి మానస సరోవరంలాగా విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినదై దుర్గంధభూయిష్టమై కాకులు మూగిన ఎంగిలాకుల బురద గుంటలాగా శోభాకరం కాకుండా ఉంటుందయ్యా. కనుక హరినామ సంకీర్తనంతో మనం కావ్యం రాయాలి. విష్ణునామ స్మరణం గల కావ్యం మంచి పద్మాలతో హంసలతో రంగులు రంగులుగా శోభ చెందు మానస సరస్సు వలె ఉంటుంది. విష్ణు స్తుతి లేకపోతేనో విచిత్రమైన అర్థాలతో కూడి ఉండి మలినమైన పందికొక్కు కన్నము వలె శోభ లేక పనికిరాక ఉంటుంది అని అంటూ ఉన్నారండి. కనుక నారద మహర్షి వ్యాస మహర్షికి చెప్తూ ఉన్నారు. దీనికి మాస్టర్ చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. అసలు పద్మం అంటే ఏమిటి? హృదయాన్ని పద్మంతో హృదయ కమలము అంటారు కదండి. అట్లాగే ముఖ కమలము ముఖము అంటారు, పాదార విందములు అంటారు. ఇట్లా అన్నిటినీ పద్మంతో పోలుస్తారు కదా. అట్లాగే మానవ దేహాన్ని కూడా పద్మంతో పోలుస్తారు. ఎందుకు అట్లా పోలుస్తారు? చాలా చోట్ల ఉంటుంది, ఇక్కడ ఒక్క చోటే కాదండి. కనుక చాలా చోట్ల ఉంటుంది. ఈ హృదయం అంటే ఏంటి, గుండె అంటే ఏంటి, పద్మము అంటే ఏంటి, పద్మముతో ఎందుకు పోలుస్తారు, వీటిలన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి మాస్టారు. మనం కాస్త సావధానంగా చెప్పుకుందాం. ముందుగా ఈ పద్యం చెప్పుకుందామండి. నారద మహర్షి వ్యాస మహర్షితో అనేటువంటి పద్యం, అయ్యా, హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం ఉండాలయ్యా, అది లేకపోతే అది విచిత్రమైనటువంటి అర్థాలతో కూడిందై ఉంటుంది, బాగోదు అని చెప్తున్నాడు కదండి. ఆ పద్యం చెప్పుకుందాం. హరినామస్తుతిసేయు కావ్యము సువర్ణాంబోజ హంసావళి సురుచి భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు. శ్రీ హరినామస్తుతిలేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మద నదత్కాకోగ్ల గర్తాకృతిన్ అంటూ ఉన్నారండి. ఇక్కడ మాస్టర్ వివరణను చెప్పుకుందాం. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణ పద్మములతో హంసలతో వెలుగొందుచున్న మానస సరస్సు వలె ఉంటుంది. చక్కటి సువర్ణ బంగారు పద్మములతో హంసలతో వెలుగొందుచున్న మానస సరస్సులాగా ఉంటుందట. ఏంటది? హరినామస్తుతి చేసినటువంటి కావ్యం. మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఇచ్చట యోగ విద్య యొక్క రహస్యము ఉపదేశించబడినది. యోగ విద్య యొక్క రహస్యము ఈ వాక్యంలో ఉందటండి. యోగ విద్య యొక్క రహస్యం ఏంటో చూద్దాం మనం. అంభోజము అనగా నీట పుట్టినది. ఏమంటున్నారు ఇక్కడ? హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి అని అన్నారు కదండి. అంభోజం అంటే ఏంటంటే గనక నీట పుట్టినది. ఈ దేహము శుక్రములను జలములలో ఆవిర్భవించినది, అంతే కదండి. శుక్రములు అనేటువంటి జలములలో నుంచే కదా ఈ దేహం వచ్చింది, అక్కడి నుంచే కదా ఆవిర్భవించింది. ఏ విత్తనమైనను జలస్పర్శచే కానీ అంకురింపదు. ఏ విత్తనమైన మానవ దేహమే కాదండి, ఏ విత్తనమైనా కూడా నీళ్లు లేనిది ఎట్లా అండి? కనుక జలస్పర్శచే కానీ అంకురింపదు. ఈ దేహమును నీట పుట్టిన వస్తువును నిర్మలమైన పద్మము వలె భావింపవలెను. నీట పుట్టిన వస్తువు కానీ దేహం కానీ నిర్మలమైన పద్మంలాగా భావించాలట ఈ దేహాన్ని. పద్మము నిర్మలత్వమునకు సూర్యరశ్మి గ్రహణమునకు లక్షణము. మరి పద్మము దేనికి సంకేతము అంటే కనుక నిర్మలత్వానికి సంకేతం అండి. అట్లాగే సూర్యరశ్మిని గ్రహించి పద్మము వికసిస్తుంది, విచ్చుకుంటుంది. సూర్యరశ్మిని గ్రహించేటువంటి లక్షణానికి పద్మము సంకేతము. అట్లాగే నిర్మలత్వానికి పద్మము సంకేతము. దేహమును పద్మముగా ధ్యానించుటచే సూర్య తేజస్సులోని అంతర్యామిత్వము అనుభవించుట ప్రారంభమగును.
మన దేహాన్ని పద్మంలాగా భావించాలండి, ధ్యానించాలి. ధ్యానిస్తే ఏమవుతుంది? సూర్య తేజస్సులోని అంతర్యామిత్వము దాన్ని అనుభవించడం ప్రారంభమవుతుందట. దేహము పద్మంలాగా భావిస్తే ఏమవుతుంది? పద్మము సూర్యుడిని చూడంగానే వికసిస్తుంది, విచ్చుకుంటుంది. అట్లాగే మనం కూడా సూర్య భగవానుడిని చూడంగానే అంతర్యామిత్వాన్ని అనుభవించడం ప్రారంభమవుతుందట. దేహమునందు హృదయము ముఖ్యము, అంతే కదండి. హృదయం ముఖ్యం మనకి తెలుసు. దానిని ఒక పద్మముగా భావింపవలేను. హృదయాన్ని కూడా ఒక పద్మంగా భావించాలి. యోగ విద్యలో హృదయం అనగా గుండెకాయ కాదు. మనం అనుకుంటూ ఉంటాం గుండెకాయ, గుండె కొట్టుకుంటుంది, నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకుంటుంది, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కొట్టుకుంటుంది, మనం పోయేదాకా కొట్టుకుంటుంది. ఇవన్నీ మనకి తెలుసు. ఫిజిక్స్, సైన్స్లో, మన న్యాచురల్ సైన్స్లో చెప్పుకున్నాం. అయితే యోగ విద్యలో హృదయం అంటే గుండెకాయ కాదటండి. గుండెను, ఊపిరితిత్తులను భజన చేయించుచున్న మహాప్రజ్ఞ. గుండె, ఊపిరితిత్తులు రెండు కూడా భజన చేస్తూ ఉండాలండి నిరంతరం. భజన చేయటం అంటే గుండె కొట్టుకోవటమే భజన. అట్లాగే ఊపిరితిత్తులు కూడా స్పందిస్తూ ఉండాలి కదండి. కనుక గుండె, ఊపిరితిత్తులు రెండిటిని భజన చేయిస్తోంది ఒక ప్రజ్ఞ, అదే మహాప్రజ్ఞ. ఆ ప్రజ్ఞయే హృదయము అంటూ ఉన్నారండి. కనుక మళ్ళొక్కసారి చెప్పుకుందాం. యోగ విద్యలో హృదయం అనగా గుండెకాయ కాదు, గుండెను, ఊపిరితిత్తులను భజన చేయించుచున్న మహాప్రజ్ఞ. ఇది ప్రేమకు స్థానము. దీనిని గుండెకాయ ప్రాంతమున భావింపవలెను, కానీ గుండెకాయగా భావింపరాదు. గుండెకాయ ప్రాంతంలో ఆ హృదయాన్ని మనం భావించాలి, కానీ గుండెకాయ ఈజ్ ఈక్వల్ టు హృదయము అని భావించకూడదు అని అంటున్నారండి. ఇకపోతే సువర్ణము అనగా మంచి అక్షరము. వర్ణములు అంటే అక్షరములు కదండి. సువర్ణము మంచి అక్షరము అని. అది మన హృదయమున ఓంకార స్వరూపమున వ్యక్తమగుచున్నది. దాని నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనుమతించబడుచున్నవి. అవి ఏ హంసలు. మంచి అక్షరము మన హృదయంలో ఏంటది? ఓంకారం అండి. ఓంకార స్వరూపంగా మన హృదయంలో వ్యక్తమవుతుంది. అదే మంచి అక్షరము, అదే సువర్ణము. దాని నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనుమతించబడుతున్నవి. అవే అహంసలు. మానస సరస్సు అనగా మనస్సును కొలను. సాధకుడు మనస్సును హృదయమున నిలుపవలెనని భగవద్గీత చెప్పుచున్నది. మనస్సుని మనం ఎక్కడ నిలపాలండి? హృదయంలో నిలపాలి, హృదయమున నిలపాలి. ఎందుకని? హృదయం ప్రేమకు స్థానం అని చెప్పారు కదా. కనుక మనస్సును హృదయమున నిలపవలెనని భగవద్గీత చెప్పుచున్నది. ఈ నిలుపుట ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించుట వలన జరుగును. అయ్యా, ఈ నిలపటం అంటే ఎట్లా జరుగుతుంది? అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించాలి. అంటే శ్వాస మీద ధ్యాస అంటారు. మనం లోపలికి గాలి పీలుస్తూ ఉన్నాము, సో అనేటువంటి శబ్దం వస్తుంది. బయటికి గాలి వదులుతూ ఉన్నాము, హమ్ అనేటువంటి శబ్దం వస్తుంది. కనుక ఇది గాలి పీలుస్తూ వదులుతూ ఉంటూ ఆ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఆ గమనిస్తూ ఉంటే కనుక శ్వాస పీలుస్తున్నామో అది లోపలికి ఎక్కడికి వెళ్తోంది, మళ్ళీ బయట నుంచి కొంచెం సన్న హమ్ అనే రావం చేసుకుంటూ వస్తోంది. ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతోంది ఈ సౌండ్, ఎక్కడి నుంచి వస్తోంది మళ్ళా తిరిగి. కనుక ఇది గమనిస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస అంటారు. కనుక మనస్సుని హృదయంలో నిలపటము అంటే కనుక ఈ నిలుపుట ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించుట వలన జరుగును. అందు సో హం అను మంత్రము లభించును. మనము శ్వాస మీద ధ్యాస పెడితే ఏమి మనకి సో అనేటువంటిది, హమ్ అనేటువంటి మంత్రము, సోహం అనేటువంటి మంత్రం లభిస్తుంది. అందు క్రమముగా సకార హకారములు గమనిక నుండి జారిపోగా ఓం మిగులును. కనుక సోహం అందులో సకారము హకారము ఉన్నాయి. ఈ రెండు క్రమంగా జారిపోతాయిట. మనం గమనిస్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస మీద పెడితే ఆ సౌండ్లో మనకి క్రమంగా ఈ రెండు జారిపోయి ఓం అనేటువంటిది మిగులుతుంది. ఇట్లు సాధింపబడిన ప్రణవము సువర్ణము. ఇట్లా సాధించినటువంటి ఆ ఓంకారం ఏదైతే ఉందో దాన్ని ప్రణవము అంటారు. అదే సువర్ణము అంటే మంచి అక్షరము అని అర్థం. దానిని ఇట్లు సాధించినప్పుడే సువర్ణమగును గాని మనస్సులో ఓం అనే చింతించినను భావించినను
కేవలము అక్షరముగానే మిగులును. కనుక ఇట్లా సాధించాలయ్యా ఓంకారాన్ని. మనసులో ఊరికే ఓం అని చింతించినా భావించినా కేవలం అది అక్షరంగానే మిగులుతుంది. ఇట్లా సాధించినప్పుడు అది వర్ణము కాక సువర్ణము అవుతుంది అని అంటున్నారు. సాధింపబడిన సువర్ణమునందు మనస్సు లీనమగును. మనస్సు ఉండవలసిన చోట తానుండును. అతడే ఆత్మ లేక భగవంతుడు. కానీ మనస్సుగా వేరుగా కాక మనస్సు ఉండవలసిన చోట తానుంటాట. అతడే ఆత్మ లేక భగవంతుడు అంటున్నారు. సాధకుడు కంఠముతో ప్రణవమును ఉచ్చరించుచు ఆదరముతో వినవలెను. ఉచ్చరించు ప్రయత్నమున కంఠమున హకారమును పుట్టును. మరియు స్వరపేటికలో జరుగు నాద స్పందనము వలన రేఫము పుట్టును. మనం ఓంకారం ఓం అని ప్రేయర్లో కూడా చేసుకుంటాం కదండి. కంఠంతో ప్రణవమును ఉచ్చరించుచు ఆదరముతో వినవలెను. మనం ఉచ్చరించేదాన్నే చక్కగా వినాలట. ఉచ్చరించు ప్రయత్నమున కంఠమున హకారం పుడుతుంది. మళ్ళీ స్వరపేటికలో జరుగు నాద స్పందనం వలన రేఫం పుడుతుంది. దీనినే ఋషభము అని ఋగ్వేదమున వేదములు చెప్పుచున్నవి. ఇట్లు ధ్వనించిన హకార రేఫములతో వెలువడి దిగి వచ్చిన ఓంకారమే హరి అని శబ్దము. ఈ ఉపాసనను హరిపదము పొందుట, హరిపదములను ఆశ్రయించుట, హరినామ స్మరణము అందురు. హరా శబ్దము కూడా దీని వైభవమే. ఉచ్చరించుటకు తోడ్పడు సంకల్ప శక్తిని కూడా హరిపదముతో హ్రీం అని వ్యవహరింతురు. హరిపదమును కీర్తించు కావ్యము చెప్పుమని నారదుడు ఈ విద్యను వ్యాసునకు ఉపదేశించెను. కనుక హరిపదము కీర్తించేటువంటి కావ్యాన్ని చెప్పవయ్యా అని నారదుడు ఈ విద్యను వ్యాసునికి ఉపదేశించాడండి. శ్రీహరి నామస్తుతి లేని కావ్యము ఎన్ని చమత్కారములు విశేషార్థములు కలిగి ఉన్నను శ్రీకరము కాదు. అది శుభకరం కాదయ్యా. శ్రీహరినామ స్తుతి ఉండాలి అని అంటున్నారు. ఇది వికృత కంఠములతో కాకులు చేరి అరుచుకున్న బురద గుంట వంటిది. శ్రీహరి నామస్తుతి లేకపోతే ఏమైతుంది? వికృత కంఠంతో ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటాం కదండి. కాకులు చేరి అరుచుచున్న బురద గుంట లాంటిదట. శ్రీహరి అనగా శ్రీతో కూడిన హరి. శ్రీ అనగా హరిని ఆశ్రయించి ఉండు శోభ. ఇదియే ప్రేమ. దీని వలననే దేహము, ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, ఆత్మ అగు దేవునిచే ధరించి భరించి పోషింపబడుచున్నవి. శ్రీ అంటే ఏంటండి? హరిని ఆశ్రయించి ఉండేటువంటి శోభ. కనుక దీనివల్లనే దేహము, ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, ఆత్మ దేవునిచే ధరించి భరించి పోషింపబడుచున్నవి అంటున్నారు. ఒకరినొకరు ధరించుట, భరించుట, పోషించుట అను సామర్థ్యములు కూడా ప్రేమ వలననే కలుగును. కనుక శ్రీ అనగా దేహేంద్రియ మనస్సులు గల సృష్టి వైభవము. దానితో కూడిన హరిని గుణకీర్తనము చేయవలెను కాని దానిని విడిచి చేయరాదు. చేసినచో గుణములు తొలగి ధర్మములు మిగులును. సృష్టి అందలి జీవులలోని దైవ లీలలు వర్ణించుట కర్తవ్యమని నారదుని ఉపదేశము. కనుక భగవద్ లీలలు సృష్టి అందలి జీవుల్లో వ్యక్తమైతాయి. వాటిల్ని వర్ణించటము చెయ్యాలయ్యా అని నారద మహర్షి చెప్తూ ఉన్నారు. అదియును లేక ధర్మములు భగవంతుని ఆశ్రయించుటయు లేక గ్రంథరచన జరిగినచో దాని యందు అనేక విషయములుండవచ్చును. అందలి శబ్దములకును కాకుల కూతలు వినిపించినప్పటికీ అనుభూతికి భేదము లేదు. హరి యొక్క చరిత్రములు వర్ణింపబడిన కావ్యము సర్వ దోషములను హరించును. దాని యందు అపశబ్దములున్నను నష్టము లేదు. ప్రయోగింపబడిన శబ్దములు తప్పులా ఒప్పులా అను నిర్ణయము వ్యాకరణ శాస్త్రము, అలంకార శాస్త్రము మున్నగు వాని నిబంధనలను బట్టి తెలియబడుచున్నది. ఈ శాస్త్ర నిబంధనలు మానవ మనస్సుల అంగీకారము వలన ఏర్పడిన సంప్రదాయములే. చిరకాలము నుండి 10 మంది అంగీకరించిన ప్రయోగము గుణమనియు నిషేధించినది దోషమనియు పాటింపబడును. వాస్తవమైన గుణము దైవానుభూతి కనుక
శాస్త్రజ్ఞుల దృష్టిలో అపశబ్దములున్నను లోపము లేదు. ఏమండి, ఈ నియమాలు మనం పెట్టుకున్నవే కదా. ఈ అలంకార శాస్త్రాలు కానీ వ్యాకరణ శాస్త్రం కానీ మనం పెట్టుకున్నవే కదా. కనుక ఇక్కడ భగవద్ అనుభూతి భగవద్భక్తి అనేటువంటి ముఖ్యం కానీ, అయ్యో వ్యాకరణంలో ఇక్కడ పొరపాటు జరిగింది, అలంకార శాస్త్రంలో ఇక్కడ పొరపాటు జరిగింది అనేటువంటిది అవి లెక్క కాదయ్యా. కనుక ముఖ్యమైనటువంటిది ఏంటి? హరి యొక్క చరిత్రలు వర్ణించటము అది ముఖ్యము అని అంటూ ఉన్నారు. వాస్తవమైన గుణము దైవానుభూతి కనుక శాస్త్రజ్ఞుల దృష్టిలో అపశబ్దములున్నను లోపము లేదు. శాస్త్రములు కూడా దైవమును చేరు మార్గమునకు సహకరించిన వరకే గౌరవింపబడును. ఇది చూడండి ఎంత మంచి వాక్యము. శాస్త్రం యొక్క పరమార్థం ఏంటి? దైవాన్ని చేరే మార్గాన్ని అవి సహకరించాలి. శాస్త్రం ఎప్పుడు కూడా దైవాన్ని చేరే మార్గానికి సహకరించాలి. అట్లా సహకరించినంత వరకే ఆ శాస్త్రం గౌరవింపబడుతుంది, లేకపోతే ఎందుకు ఆ శాస్త్రం? కనుక వ్యాసమునీంద్ర నారద మహర్షి వ్యాస మహర్షితో అంటూ ఉన్నాడండి, తపస్వి జనులైన సాధువులు హరినే భావించుచు కీర్తించుచు జపించుచు వినుచుండుట వలన సందులేక హరి యందు వసింతురు. తపస్సులైనటువంటి వాళ్ళు ఆయన్నే భావిస్తుంటారు, కీర్తిస్తుంటారు, జపిస్తుంటారు, ఆయన కథలే వింటుంటారు. దానివల్ల ఆయన యందు జీవిస్తారట, హరి యందు జీవిస్తూ ఉంటారన్నమాట. నీవును తత్వము తెలిసిన వాడవే కదా, ఒక్కమారు భావించి చూసుకొనుము అని అంటూ ఉన్నాడండి నారద మహర్షి వ్యాస మహర్షితో. తర్వాత అంశము జ్ఞానము భక్తి అనేటువంటి అంశంలోకి మనం వెళ్తున్నామండి. జ్ఞానము భక్తి మాస్టర్ చెప్తూ ఉన్నారు, దేహముతోనూ కర్మలతోనూ సంబంధము లేనిది జ్ఞానము. ఇట్టి జ్ఞానము వలన కర్మలకు దేహములకు స్థానము లేకపోవచ్చున్నది. కనుక అది సర్వాంతర్యామి అయిన జ్ఞానము కాదు. హరిభక్తి లేని జ్ఞానము విశేషముగా శోభ చెందదు. కనుక హరిభక్తితో కూడిన జ్ఞానం కావాలండి. అంతకన్నా కర్మలను దేహమును కూడా ఈశ్వరునకు సమర్పణ చేసి నడుపు జీవితము పరిపూర్ణము. భగవంతుడికి సమర్పణ అయి ఉండాలి ఏదైనా కూడా. భక్తి లేని జ్ఞానము వాక్కు పనులయందు నేర్పరితనము ఎవరి కోసము? భక్తి లేకుండా జ్ఞానము వాక్కు ఉన్నాయండి. భక్తి లేదనుకుందాం, భక్తి లేకుండా జ్ఞానం ఉంది, వాక్కు ఉంది, పనులేందు నేర్పరితనం ఉంది. కానీ దేనికోసం ఇవి? ఈ భక్తి లేనప్పుడు ఇవన్నీ ఇంక దేనికోసము? ఫలితము కోరుట దోషమైనప్పుడు జ్ఞానము తాను వెలుగొందుటకే గాని ప్రయోజనమునకు కాదు. నీవు గొప్ప అనుభవమును పొందినవాడవు. నారద మహర్షి అంటూ ఉన్నారు వ్యాస మహర్షితో, అయ్యా నువ్వు గొప్ప అనుభవాన్ని పొందినవాడవయ్యా, ఉన్నది ఉన్నట్లు దర్శించినటువంటి వాడవి, చక్కని కీర్తి కలిగినటువంటి వాడివి. కీర్తి దక్కింది నీకు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎంతో వర్క్ చేశారు కదండి, ఎంతో తపస్సు చేశాడు, బ్రహ్మసూత్రాలు రాశారు, వేదములను విభజన చేశాడు, పురాణాలు రాశారు, ఇతిహాసాలు రాశారు. కనుక చక్కటి కీర్తి దక్కిందయ్యా నీకు. సత్యమునందు ఆసక్తియు పట్టిన వ్రతము విడువకుండేటయు నీకు ఆజన్మ సిద్ధములు. కనుక సమస్త బంధమోచనము కొరకు వాసుదేవుని లీలా వైభవమును భక్తితో వర్ణింపుము. సమస్త బంధమోచనము దానికోసము వాసుదేవుడి లీలా వైభవాల్ని భక్తితో వర్ణించవయ్యా. హరివర్ణనము చేయక ఇతరుల అస్తిత్వమును స్థాపించు పాత్రలు, సన్నివేశములు, సంభాషణలు కల్పించినవాడు దేవుని కన్నా వేరైన లోకమును సృష్టించుకొని అనుభవించును. కనుక హరివర్ణన చెయ్యాలి అంటే భగవత్ గుణకీర్తనం చెయ్యాలి. అట్లా చెయ్యకుండా ఇతరుల అస్తిత్వమును స్థాపించే పాత్రలు, భగవంతుడు కాకుండా ఇతరుల ఎగ్జిస్టెన్స్ని చూపించేటువంటి పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు కల్పించిన వాడు దేవుని కన్నా వేరైన లోకమును సృష్టించుకొని అనుభవించును. అట్లా చదివిన వాడు కానీ వాళ్ళు దేవుని కన్నా వేరైన లోకాన్ని సృష్టించుకొని అనుభవిస్తూ ఉంటాడు. కర్తవ్యము కావలసి వచ్చినప్పుడు ఉప్పెన గాలిచే నడుపబడు నావవలే నానా సిద్ధాంత ప్రేరేపితమైన మనస్సు తీరము చేరక కొట్టుకొని పోవును. సామాన్య జనులకు
తాము చేయు పనులను గూర్చి తీరని వెర్రి కోరికలుండును. అట్టి కోరికలుండరాదని ధర్మములు విప్పి చెప్పి నియమము చేసి క్రమశిక్షణమును పేర బలవంతముగా శాసించు సంకల్పము మంచిది కాదు. అయ్యా ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, ఈ ధర్మం ఒప్పుకోదు అని వాళ్ళని మన రిస్ట్రిక్ట్ చేసి క్రమశిక్షణ అనేటటువంటి పేరుతో బలవంతంగా శాసించటము, అట్లా శాసించాలనేటువంటి సంకల్పం మంచిది కాదయ్యా అని అంటూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు స్వయముగా దైవస్థితిని పొందుటకు బదులు నీవు శాసించిన ధర్మమును ఆరాధించరు. దానితో వారి స్వభావము మారదు. కనుక నీ శాసనములను ఆచరణలో పెట్టుటకు త్రెప్పలు పడుతురు. ఆ ప్రయత్నమున దౌర్బల్యములు కలిగి చేయకూడని పనులను అభ్యాసము చేయుదురు. ఎట్లయినను ఏహ్యములైన కామ్యకర్మములను మానరు. మనకి ముందు కూడా మొదట్లో కూడా చెప్పారండి మాస్టారు, మనము మనస్సుని నియంత్రించటము, ఇట్లా చేయకూడదని మనం స్ట్రిక్ట్ చేయటము, క్రమశిక్షణలో పెట్టడం, ఒప్పుకోనంటాము, మనసుని కొడతానంటాము, ఇది కాదండి మనం చేయాల్సింది. కనుక దీనికన్నా పై స్థాయిలో ఉన్నది ఏదో దాన్ని మనసుకు అలవాటు చేయాలి. అదేంటి? భగవద్ అనుభూతి, భగవత్ స్మరణ, భగవత్ చింతన, కృష్ణ స్మరణ. భాగవత భాషలో చెప్పాలంటే ఆ కృష్ణ భక్తిని మనస్సుకి అలవాటు చేయాలి. కృష్ణ భక్తిని మనస్సుకు అలవాటు చేస్తే, ఆ భగవద్భక్తిని మనస్సుకి ఎప్పుడైతే అలవాటు చేస్తామో మనము, అప్పుడు ఆటోమేటిక్గా ఈ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా ఎగిరిపోతాయి, మనకి తెలియకుండానే ఎగిరిపోతాయి. ఎందుకంటే పై స్థాయిలో ఉన్నదాన్ని అలవాటు చేశాం కదా, ఇది మనస్సు వదిలేస్తుంది మనకి తెలియకుండానే. కనుక స్వభావము మారలేదు కనుక నిగ్రహము వలన ఫలితము కలగదు. ప్రకృతి ప్రేరేపించుచుండగా నిగ్రహం ఏమి చేయగలదు అని గీతలో కృష్ణుడు ప్రశ్నించాడు. ఇక్కడ ఉదాహరణ కూడా ఇస్తున్నారండి మాస్టారు. ఉదాహరణకు, నీకు యోగాభ్యాసము నేర్పెదను, స్త్రీ సాంగత్యము మానుమని నిర్బంధించినచో శిష్యుడు దొంగచాటుగా ప్రవర్తించుటయో లేక స్వప్న చింతాదులలో క్లేశపడుటయో జరుగును. ఒక గురువుగారు ఒక శిష్యుడికి చెప్పారటండి, నీకు యోగాభ్యాసం నేర్పిస్తా, కానీ కండిషన్ ఏంటంటే నువ్వు స్త్రీ సాంగత్యం మానాలి. స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకోండి, నిర్బంధించాడు అనుకోండి, శిష్యుడు ఏం చేస్తాడు? దొంగచాటుగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఊరుకోదు మనస్సు. లేదా అతను ఎంత స్ట్రిక్ట్ చేసినా దొంగచాటుగా ప్రవర్తించటమో లేదా కళల్లో చింతాదుల్లో క్లేశపట్టమో కష్టపట్టమో జరుగుతుంటుంది. ఉద్ధరింపబడుట అనున్నది సృష్టి స్వభావ రహస్యము తెలిసి ప్రేమతో నిర్వహించుట వలన జరుగును గాని నిబంధించుట వలన జరుగదు. ఈ విషయమున ప్రభుత్వ శాసనములు కూడా ఏమీ చేయజాలకున్నవి కదా. ఇట్లు మరికొంత కామ్య దోషము సంక్రమించి ఈ మార్గము వలన ప్రజలకు తత్వజ్ఞానము మరుగుపడును. బుద్ధికి మోహము కలుగజేయని మార్గమున ప్రజలకు తత్వజ్ఞానము ప్రసాదించి నీ అసంతృప్తిని పోగొట్టుకొనుము. నారద మహర్షి చెప్తూ ఉన్నారండి, బుద్ధికి మోహం కలగజేయని విధానం ఏదైతే ఉందో ఆ మార్గంలో ప్రజలకు తత్వజ్ఞానాన్ని ప్రసాదించవయ్యా. బుద్ధికి మోహం కలగజేయని విధానం ఏదైతే ఉందో ఆ మార్గంలో ప్రజలకు తత్వజ్ఞానాన్ని ప్రసాదించు. అప్పుడు నీ అసంతృప్తి పోతుందయ్యా. ఎందుకంటే వ్యాసుడు చింతాక్రాంతుడయ్యాడు కదండి. కనుక అటువంటి వ్యాస మహర్షి దగ్గరికి నారద మహర్షి వచ్చి చెప్తున్నాడు, అదిగో ఇట్లా తత్వజ్ఞానాన్ని ప్రసాదించవయ్యా ప్రజలకి, భగవద్ అనుభూతిని అందించేటువంటి భాగవతాన్ని రచించవయ్యా, అప్పుడు నీ అసంతృప్తి పోతుందయ్యా అని చెప్తూ ఉన్నారండి. కనుక ఈరోజు ఇక్కడతో మనము పూర్తి చేద్దాము. రేపు విష్ణుపాసన విధానము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిద్దామండి అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవ.